కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న హోంమంత్రి అనితకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో హోంమంత్రికి స్వాగతం పలికి దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనం అనంతరం హోంమంత్రి అనితకు ఆలయ వేద పండితులచే వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విఘ్నేశ్వరుని కృపా కటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వెలిసిల్లాలని స్వామివారిని ప్రార్థించారని హోంమంత్రి అనిత తెలిపారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శించుకోవడం అన్నది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు దర్శన కార్యక్రమానికి నేను కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత నుంచి ఆలయ అధికారుల దగ్గర నుంచి మా డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా మా సోదరుడు మురళి దగ్గర నుండి ఆహ్వానించి ఈరోజు దర్శన భాగ్యం కలిగించినందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనకు తెలుసు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు అంటేనే ప్రమాణాలకి మారుపేరు. ఇక్కడ ఏదైనా ఒక ప్రమాణం చేస్తే ప్రమాణం తప్పకూడదు అని చెప్పి ఒక గట్టిగా నమ్ముకునే ఒక వ్యవస్థ ఇది. అదేవిధంగా వరసిద్ధి వినాయకుడి దగ్గర ఏ కోరిక కోరినా కూడా కంపల్సరీగా నెరవేరుతుంది అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ టెంపుల్ తాలూకా అభివృద్ధి కూడా లాస్ట్ ఇంచుమించుగా 50-60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా నిజంగా అదృష్టవంతుడు మా ఎమ్మెల్యే మురళి. తన ఆధ్వర్యంలో ఈరోజు టెంపుల్ యాజమాన్యం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కాణిపాకం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరగడం